ఎట్టకేలకు తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నిజమైన నిఖార్సైన నాయకుడు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి వస్తుంది అని అందరూ భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల వల్ల అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ ఏ పదవి దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ రావాల్సింది, కానీ అది మందుల సామెలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, ఎంపీ అన్నారు, రాజ్యసభ అన్నారు. ఇలా అద్దంకి చెయ్యి దగ్గరకు వచ్చిన పదవులన్నీ మాయమైపోయాయి. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అద్దంకి ఏదో ఒక కీలక పదవి ఇవ్వాలని భావించినా కానీ ఏదో ఒక కారణం చేత మాత్రం అది వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పనని నిరూపించుకున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరగదని నిరూపించడం జరిగింది. అద్దంకి దయాకర్ 1971లో సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలంలో నమ్మినకల గ్రామంలో జన్మించారు. అద్దంకి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2014లో 1847 ఓట్లతో, 2018లో 2379 ఓట్ల తేడాతో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ అయితే దక్కలేదు. వివాదాలు చుట్టుముట్టిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు విధేయుడిగానే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. బహుశా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ లీడర్ గురించి కూడా ఇంతలా పదవి ఇవ్వాలి అని డిమాండ్ చేసి ఉండరు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ టాపిక్ వచ్చిన ప్రతిసారి అద్దంకి పేరే బలంగా వినిపించేది. అద్దంకి లాంటి నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకుడికి అన్యాయం జరుగుతుంది అని కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో నిరాశ ఉన్న మాట మాత్రం వాస్తవం. అద్దంకి దయాకర్ అధికార ప్రతినిధిగా ఉండి టీవీ డిబేట్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఏ రేంజ్లో చుక్కలు చూపించారో గత 10 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే కోరుకుంటున్నారు. మొదటి అడుగులో భాగంగా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరునైతే అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకాల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న విషయం తెలిసిందే. గతసారే సీటు చివరి నిమిషంలో చేజారింది. ఈసారి ఆయనకు అవకాశం అయితే ఇలా కల్పించారు.